ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ इन द मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయ్. మరి ఒక పునరుద్ధాన దినమున మనందరం దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తములో మనము ఉన్నాము కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకి తెలియజేయబోతా ఉన్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభువుని వెంబడిస్తే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? యేసు ప్రభువుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. సాతానుడిని వెంబడిస్తే ఓకే. సాతానుడిని వెంబడించడం అంటే ఏంటి చెప్పాలి? సాతానుడిని వెంబడించడం అంటే ఈ లోకరీతిగా జీవించడం, ఒక మాటలో చెప్పాలంటే పాపపు జీవితం జీవించడం సాతాను. మరి యేసు ప్రభువుని వెంబడించడం అంటే, యేసు ప్రభుని ఫాలో చేయటం అంటే, ఎందుకంటే ఫాలో చేస్తేనే కదా పరలోకానికి వెళ్ళేది. అది క్లియరేనా? రైట్. ఆయన్ని ఫాలో చేయటం అంటే ఏంటి? లోకాన్ని నుంచి వేరు చేయబడి, ఆయన లేడు కదా, ఆయన్ని చూసి ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్దామంటే ఆయన లేడు కదా ఇప్పుడు. ఎట్లా? వెరీ గుడ్. ఏంటది? ఆయన బోధించినటువంటి బోధను అనుసరించి, అదేవిధంగా ఆయన చూపించిన మార్గమును అనుసరించినప్పుడే మనము దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. అంతేనా? ఈ విషయంలో క్లారిటీ ఉందా అందరికీ? లేదంటే అలాగని వెళ్ళిపోవచ్చా? షార్ట్ కట్స్ ఉన్నాయా? వేరే రూట్లు ఉన్నాయా? యేసుప్రభు అన్నారు నేనే అంటే వేరే మార్గం లేదు కదా. సో యేసు ప్రభువుని వెంబడిస్తేనే, ఆయన్ని వెంబడిస్తేనే, ఆయన వెనక మనం వెళ్తేనే, ఆయన్ని ఫాలో చేస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. సాతాన్ని వెంబడిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. సాతాన్ని వెంబడించడం అంటే ఏంటో మనకు తెలుసు. అది పాప జీవితం, లోక సంబంధమైన వాటి వెనకాల వెళ్తే నరకానికి వెళ్తాం. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏంటి? యేసు ప్రభుని ఫాలో చేయటం అంటే ఏంటి? యేసు ప్రభుని ఎలా ఫాలో చేయాలి, ఆయన ఎలా ఆయన్ని ఫాలో చేయమన్నాడో మనం తెలుసుకుందాం ఈ రోజున. ఎందుకంటే అదొకటే మార్గం, వేరే మార్గం ఉందా? లేనే లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూస్తే, మాథ్యూ గాస్పెల్ 16th chapter 24th verse. Then said Jesus unto his disciples. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, if any man will come after me, let him deny himself and take up his cross and follow me. చదవమా. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనాను, ఇప్పుడు ఈ శిష్యులలో ఎవడైనా సరే, శిష్యులే వాళ్ళు, కానీ మీలో ఎవడైనా అంటున్నాడు ఆయన, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, జాగ్రత్త గమనించండి, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని, అంటే మీ సిలువ, నీ సిలువను, నీది ఎవరిది వాళ్ళది, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో యేసు ప్రభువుని వెంబడిస్తే మనం పరలోకానికి వెళ్తామనే సత్యం మనకి బాగా తెలుసు. అయితే యేసు ప్రభుని ఎలా వెంబడించాలో తెలియాలి. ఎలా వెంబడించాలి? మన సిలువ మనం ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. పరలోకానికి వెళ్తాం. లేకపోతే సిలువను ఎత్తుకోకుండా ఆయన్ని వెంబడించగలం అసలు? లేదు, ఛాన్స్ లేదు. అంటే there is only one way to go to the kingdom of heaven is to carry our own cross and follow Jesus. వేరే మార్గం లేదండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్స్కి రోజున చాలా షార్ట్ కట్స్, చాలా సులువైనటువంటి విధానాలని తప్పుడు బోధకులు బోధిస్తున్నారు. కానీ పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం యేసు ప్రభు. ఆ యేసు ప్రభు చూపిన మార్గము ఒకే ఒక మార్గం, మన సిలువను మనము ఎత్తుకొని ఆయనను వెంబడించటం. ఇదే మాటని మార్క్ గారు కూడా తన సువార్తలో చెప్పారు. ఆ మాట కూడా చూద్దాం. మార్క్ సువార్త 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం.
మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. And when he had called the people unto him, and with his disciples also, he said unto them, whosoever will come after me, let him deny himself and take up his cross and follow me. ఇంతకు ముందు మనం చూసినప్పుడు మత్తయి గారు రికార్డ్ చేసిన దాంట్లో ఆయన ఏం రాశారంటే తన శిష్యులతో ఆయన పలికిన మాటగా చూసాం. ఇక్కడ మార్క్ గారు మెన్షన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏం రాస్తున్నారో చూడండి, చదవమ్మా. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, తన యొద్దకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే శిష్యులు అండ్ అందరిని మొత్తం ఆల్ టుగెదర్ ఆయన వెంబడించి ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ పిలిచి, నన్ను వెంబడింపగోరువారు అంటే ఆయన వెంబడిస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికి మనం కూడా వెళ్తాం. సో నన్ను వెంబడింపగోరువారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలెను. వెరీ క్లియర్. తన్ను తాను ఉపేక్షించుకొని, డినై హిమ్సెల్ఫ్. డినయింగ్ అంటే ఏంటండి? డినై అంటే తృణీకరించటం, లేదంటే వద్దనుకోవటం. అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? వద్దనుకోవాలి. అంటే ఈ లోక సంబంధమైన మనల్ని, ఈ లోక సంబంధమైన తిమోతిని నేనేం చేయాలి? తృణీకరించాలి, వద్దనుకోవాలి. అనుకొని ఏం చేయాలి? యేసు ప్రభువు కోరుకున్న తిమోతిగా నేను జీవించాలని నిర్ణయించుకొని, ఆయన నా సిలువను నన్ను ఎత్తుకోమన్నాడు కదా, ఆ సిలువను నేను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. మరి సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటి? మొదటి క్వశ్చన్ ఏమి అడిగాను ఇందాక. యేసు ప్రభువుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యంలోనికి వెళ్తాం. మరి యేసు ప్రభువుని ఎలా వెంబడించాలని చెప్పాడు ఆయన? మన సిలువను మనం ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలన్న. మన సిలువ ఎత్తుకొని మనం ఆయన్ని వెంబడించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇటువంటి సత్యాలు చెప్తే జనాలు వస్తారా? రారు. కానీ ఇదే నిజమైన మార్గం. ఒకసారి మరలా లూకా గారు ఇదే విషయాన్ని ఏ విధంగా రాశారో చూద్దాం. లూకా గారు ఏ విధంగా రాశారు, అక్కడ ప్రభువు ఏమన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త, లూక్ గాస్పెల్ 9th చాప్టర్ 23rd verse, 23వ వచనం మనం చూస్తే, అండ్ హీ సెడ్ టు దెమ్ ఆల్. ఇక్కడ కూడా అందరితో అంటున్నాడు ప్రభు, if any man will come after me, let him deny himself and take up his cross daily. ఇక్కడ ఇంకో పదం యాడ్ అయిందండి, take up his cross daily and follow me. చదవమ్మా. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఆయన వెంబడిస్తేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం. జాగ్రత్త, ఆ విషయంలో క్లారిటీ పెట్టుకోండి. ఆయనే మార్గము, ఆయన్ని వెంబడిస్తేనే దేవుని రాజ్యం, పరలోకం. ఇక వేరే నువ్వు ఇంకో పాస్టర్ను, ఇంకో సేవకుడిని, ఇంకో పెద్ద మనిషిని వెంబడిస్తే పరలోకానికి వెళ్ళవో. ఎవరిని వెంబడించినా వెళ్ళవు, యేసు ప్రభుని వెంబడిస్తేనే వెళ్తాం. చదవమ్మా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకొని వెళ్ళటం అంటే ఏంటండి చెప్పండి? అది యేసు ప్రభు, నేను చెప్పాను లాస్ట్ సండేనే చెప్పాను, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా వీలైతే వారానికి ఒకసారి చూడండి అని. ఆయన సిలువను ఎత్తుకొని వెళ్ళాడా? ఆ సిలువను ఎత్తుకొని వెళ్ళటం ఏంటి? విలాసవంతమైన జీవితమా? ఏమండి? కంఫర్టబుల్ లైఫా? ఏది మన క్రైస్తవులు చెప్పేటట్టు దేవుడు మమ్మల్ని బాగా దీవించాడండి, అన్ని హాయిగా ఉన్నా, బాగున్నాం, అదే సిలువ ఎత్తుకొని వెళ్ళటం అంటే ఏంటి? సిలువ ఎత్తుకొని వెళ్ళటం అంటే ఏంటి? భయంకరమైన శ్రమలు. చెప్పండి, భయంకరమైన శ్రమలు. యేసుప్రభు అదే కదా అనుభవించి సిలువ ఎత్తుకుని ఆయన సరదాగా నడుచుకుంటూ హాయి గంతులు వేసుకుంటూ వెళ్ళాడా? ఏమండి, ఎంత శ్రమ అది, ఎంత వేదనతో కూడింది అది. సో శ్రమలు దేని నిమిత్తం? యేసుక్రీస్తు నిమిత్తం. దేని నిమిత్తం శ్రమలు? యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుటలో వచ్చే శ్రమలు.
ఏ శ్రమలు? యేసుక్రీస్తు కొరకు ఆత్మలు రక్షించాలనే భారముతో నువ్వు జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు. ఏ విధంగా అయినా యేసు ప్రభుకి సాక్షిగా, మంచి సాక్షిగా నేను జీవించాలని నువ్వు జీవించేటప్పుడు వచ్చేటువంటి శ్రమలు, అవి సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించడం అంటే. ఒక్కసారి దాని స్పష్టత మీకు వస్తుంది. ఇప్పుడు మన 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 ఆశ అంతా ఏంటి? మన ఎయిమ్ ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళటమే కదా. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరిని వెంబడించాలి? సాతాన్నా యేసు ప్రభునా? యేసు ప్రభునా ఎవరినన్నా పర్లేదా? యేసు ప్రభుని మాత్రమే. ఆయన ఎలా వెంబడించమని చెప్పాడు? మీ సిలువ ఎత్తుకొని మీరు ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా సిలువ? ప్రతిరోజు, డైలీ, ప్రతిరోజు సిలువ ఎత్తుకున్నాం. ఈ సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించడం అంటే ఏంటంటే, అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యంలోనికి ఎలాగా ప్రవేశిస్తామో యేసు ప్రభుని వెంబడిస్తేనే. యేసు ప్రభు ఎలా వెంబడించమన్నాడు? మన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించమన్నాడు. అనుదినము సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించమన్నాడు. సో ఆ సిలువ ఎత్తుకొని వెంబడిస్తే దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తాం? సిలువ ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటంటే చూడండి 22వ వచనం, Acts 14:22 verse. Confirming the souls of the disciples and exhorting them to continue in faith. ఇక్కడ మనం గమనిస్తే ఆ శిష్యులకు విశ్వాసములో దృఢముగా ఉండాలి అని, స్థిరముగా ఉండాలని చెబుతూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ, అండ్ దట్ వీ మస్ట్ త్రూ, జాగ్రత్త గమనించండి, అండ్ వీ మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా. మస్ట్ అంటే ఏంటి? ఖచ్చితంగా. వీ మస్ట్ అంటే ఖచ్చితంగా, త్రూ మచ్ అంటే, త్రూ అంటే ఏంటి? ఖచ్చితంగా, వీటి ద్వారా. వీటి ద్వారా, మచ్ అంటే చాలా 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 అంటే విస్తారమైన ట్రిబులేషన్స్, శ్రమలు. we must through much tribulation enter into the kingdom of God. Hallelujah. చదవమ్మా ఇప్పుడు తెలుగులో. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఈ రోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మన హృదయాల్ని దృఢపరిచి విశ్వాసములో మనము నిలకడగా ఉండాలని. అనేక శ్రమలను అనుభవించి, జాగ్రత్తగా వినండి అమ్మా, అండర్లైన్ చేసుకోండి. అది దేవుని రాజ్యంలోనికి ఎవరైనా ఎలా ప్రవేశిస్తారు చెప్పాలి. అనేక శ్రమలను అనుభవిస్తూ, అంతేనా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అర్థమైందా ఇప్పుడు? ఆడతా పాడతా సంతోషంగా కుదరదు అట్లా. అసలు సిలువే లేదుగా. అసలు క్రైస్తవుల జీవితాల్లో సిలువ ఉందా? లేదు. ఎందుకంటే సిలువ వద్దు వాళ్ళకి. క్రైస్తవులకి ఏమొద్దండి? సిలువ వద్దు. అంటే ఏంటి? ఏమొద్దు? శ్రమ వద్దు. శ్రమ వద్దు క్రైస్తవులకి. సుఖం కావాలా. ప్రభు కొరకు జీవించటం మొదలుపెట్టు. క్రైస్తవ జీవితం అంటే ఏంటో నీకు తెలుసుద్ది. దేవుని మహాకృపను బట్టి నేను, నా భార్య, నా కుటుంబం ఎన్ని శ్రమలు అనుభవించామో అది ఆ దేవునికి, మాకు, మీ అందరికి కూడా కొంతమందికి తెలుసు. జైలుకి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్స్ నాట్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. వీ మస్ట్ త్రూ మచ్ ట్రిబులేషన్స్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ఓన్లీ వే. అదొక్కటే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించటం అంటే ఆయన సువార్త నిమిత్తం, ఆయన నామము కొరకు, ఆయన ఇచ్చిన పనిని చేయుటలో అనేక శ్రమలు అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం తప్ప సరదాగా కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేస్తూ దేవుని రాజ్యంలోనికి ఎవ్వరూ ప్రవేశించలేరు. క్లియర్ అయిందా? అర్థమైందా? పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నాతో,
పాస్టర్ గారు మీరు సత్యాన్నే బోధిస్తున్నారు, చాలా సంతోషం, కానీ ఉన్న కొద్ది మంది కూడా రావటం మానేస్తారేమో అంటది. నేనంటాను పర్వాలేదు, ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్స్ అబౌట్ ద ట్రూత్. అంతేనండి. ఎంతమంది వస్తారు, ఎంతమంది రావాలి, జనం కోసం కాదు ఇక్కడ. మనం కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ సేవకుడైనా ఏ విశ్వాసైనా జనం కోసం కాదు బ్రతికేది. ఎవరి కోసం? దేవుని కొరకు, సత్యాన్ని ప్రకటించడం కొరకే. సో మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తున్నారా? ప్రతిరోజు సువార్తని ప్రకటిస్తున్నారా? ప్రతిరోజు దేవుని కొరకు చేయాల్సిన పనులు చేస్తున్నారా? ఒకవేళ చేస్తున్నట్లయితే మీ జీవితంలో ప్రతిరోజు శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. మచ్ ట్రిబులేషన్స్, అలా అనేక శ్రమలను అనుభవించి మనము ఎక్కడికి వెళ్తాం? దేవుని అనేక సుఖాలు అనుభవించి ఈ లోకంలో దేవుని రాజ్యంలోనికి వెళతామని అబద్ధ బోధకులు చెప్తున్నారు ఈ రోజున. తప్పుడు బోధకులు చెప్తున్నారు ఈ రోజున. అది చాలా హాయిగా ఉంటుంది జనానికి, అందరు అటే పోతున్నారు పోలోమని. యేసు ప్రభు ఆ మాట చెప్పలేదు. మనము ఒక మాదిరిని మనం తీసుకుందాం బైబిల్లో నుంచి. అనేక మాదిరిలు ఉన్నాయి, ఒక మాదిరిని తీసుకుందాం. ఓకే, అది తీసుకునే ముందు ఒక చక్కటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి నేను. ఏంటంటే, అమెరికాలో చార్లీ కర్క్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. 31 సంవత్సరాలు. ఇప్పుడు చనిపోయాడు, చంపేశారు. అతడు 17 సంవత్సరాల వయసులో ప్రభువు సేవని చేయాలని చెప్పి నిర్ణయించుకొని టర్నింగ్ పాయింట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ప్రశ్నలకి సమాధానం, ఎవరు ఏ ప్రశ్న అడిగినా దానికి సెక్యులర్ అంటే సహజమైన సమాధానంతో పాటు సామాజిక ఆన్సర్తో పాటు బిబ్లికల్ ఆన్సర్ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. తను ఎంత ఫేమస్ అయిపోయాడంటే ప్రపంచవ్యాప్తంగా తనందరికీ తెలుసు. ప్రత్యేకించి అతను యవనస్తుల మధ్యలోకి వెళ్ళి, కాలేజెస్ యూనివర్సిటీస్కి వెళ్ళి, యవనస్తులు చెడిపోకూడదు, తప్పుడు మార్గాలకి వెళ్ళకూడదు అని డ్రగ్స్ గురించి కానీ, వెపన్స్ గురించి కానీ, లేదంటే హోమోసెక్షువాలిటీ గురించి కానీ, వీటన్నిటి గురించి, అబార్షన్స్ అన్నిటి గురించి, దేవునికి విరుద్ధమైన పనులు ఏదైతే చేస్తా ఉన్నారో వాటన్నిటి గురించి అందరికీ చెప్తా అతను జీవిస్తా ఉన్నాడు. ఒక 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం మేబీ, అమెరికాలోని ఒక యూనివర్సిటీలో యవనస్తులందరి మధ్యలో అతడు మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బుల్లెట్ వచ్చి ఇక్కడ దిగింది, ఇలా పట్టుకొని అలాగే పడిపోయాడు. ఏమండి, ఇలా పట్టుకొని అలాగే పడిపోయాడు. అతను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సన్నిహితుడు. అతన్ని లైక్ చేయనటువంటి క్రైస్తవుడు కానీ బిలీవర్ కానీ ఉండరు. అతడు చార్లీ కర్క్ దేవుని రాజ్యానికి వెళ్ళి ఉంటాడు కదా, అంతేనా? నో డౌట్ కదా. ఎలా వెళ్ళాడు చెప్పండి? ఎలా వెళ్ళాడు? హతసాక్షిగా వెళ్ళాడు. గట్టిగా చెప్పకూడదా మేసేకి? హల్లెలూయా. ఇట్స్ నాట్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తామని వాక్యం ఏదో చెప్తుందో, ఆ శ్రమల్లో అత్యంత గొప్ప శ్రమ, అత్యంత ఆశీర్వాదకరమైన శ్రమ ఏంటో తెలుసా? హతసాక్షిగా చనిపోవటం. హల్లెలూయా. మనందరికీ బైబిల్లో స్టీఫెన్ తెలుసు, స్టెఫాన్ అని కదండి. యవ్వనస్తుడు, అతను కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. మరి అతడు ఎక్కడికి వెళ్ళాడండి? అతడు వెళ్లే ముందు చూశాడు కూడా, ప్రభు అక్కడ నిలబడి తన కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అతడు చూశాడు కూడా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ చార్లీ క్లర్క్ స్టెఫెన్ లాంటి వాడు అంటానికి ఏమాత్రం మనం అతిశయించాల్సిన లేదంటే అతిశయము కానే కాదు. అంత గొప్ప పరిచర్య. 31 సంవత్సరం, అతనికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు పక్కన జరిగినప్పుడు.
So it's not easy to go or enter into kingdom of heaven. It's always through much tribulations we must enter into kingdom of God. దీనికి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఇప్పుడు చార్లీ క్లర్క్ని చెప్పాను. మనం బైబిల్ గ్రంథంలో నుండి కొంతమందిని తీసుకుందాం. అందులో మొదటిగా మనము దావీదుని తీసుకుందాం. ఎవరిని తీసుకుందామండి? దావీదు. ఓకే, డేవిడ్. When God wanted David to be a king, he did not give him a crown. దావీదుని రాజు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు దావీదుకి డైరెక్ట్గా తీసుకెళ్ళి కిరీటం పెట్టాడా? చెప్పండి, పెట్టాడా? పెట్టలా. ఏం చేశాడు దావీదు జీవితంలో అంటే ఒక్కసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము మనం చూస్తే ఇక్కడ ఫిలిష్తీయులకి ఇజ్రాయేలీలకి యుద్ధము జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో 4వ వచనం మనం చూస్తే, అండ్ దేర్ వెంట్ అవుట్ ఎ ఛాంపియన్ అవుట్ ఆఫ్ ద క్యాంప్ ఆఫ్ ద ఫిలిస్టియన్స్ నేమ్డ్ గొలియాత్ ఆఫ్ గాత్, whose height was 6 cubits and a span. చదవమ్మా. గాతువాడైన గిల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జేనెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. చూసారా, ఇతడు దేవుడు దావీదుని రాజు చేయాలనుకున్నప్పుడు దావీదు తల మీద కిరీటం పెట్టలేదు, కానీ ఎదురుగా గొలియాతుని పెట్టాడు. హల్లెలూయా. సో దావీదు రాజు అవ్వటం అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటం అనుకుందాం. అలా పోల్చుకోండి. ఓకే, దేవుడు మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. అయితే మనకి రెడ్ కార్పెట్ వేసి మల్లెపూలు రోజా పువ్వులు వేసి రండి నడుచుకుంటూ రండి అంటాడు అనుకుంటున్నారా దేవుడు? దావీదు ముందు ఎవరు నిలబెట్టాడు దేవుడు? గొలియాతు. సో అప్పుడున్న పరిస్థితుల్లో గొలియాతు ఒక పెద్ద ప్రాబ్లం, అవునా కదా? ఇజ్రాయెల్ అందరికీ ఒక పెద్ద సమస్య. అతను భయంకరమైన శత్రువు. అయితే దావీదుకి ఏంటో తెలుసా? గొలియాత్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హల్లెలూయా చెప్పండి. గొలియాత్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. దేవుడు తనకు నిర్ణయించిన దానికి, అతను ఆ స్థానానికి వెళ్ళటానికి దేవుడు అతని కొరకు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశం గొలియాత్. హల్లెలూయా. కానీ ఇజ్రాయేల్ అందరూ ఎలా చూస్తున్నారు? దాన్ని ఒక థ్రెట్గా, భయం. మనం చూస్తే 9వ వచనం ఒకసారి చదవండి. అండ్ be able to fight with me and to kill me, then we will be your servants. ఇక్కడ మనం గొలియాతు యొక్క ఛాలెంజ్ అని చూస్తున్నాం 9వ వచనంలో. అందరూ భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఇజ్రాయేలీలు సైనికులు అందరూ రాజుతో సహా. ఎందుకంటే వాడు దగ్గర 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నాడు. అంటే మన స్లాబ్ అంత ఎత్తున్నాడు. ఇంకా వాడి పర్సనాలిటీ అది. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండి ఏమన్నా 9వ వచనం. ఇఫ్ హీ బి ఏబుల్ టు ఫైట్ విత్ మీ అండ్ టు కిల్ మీ, దెన్ వి విల్ బి యువర్ సర్వెంట్స్. బట్ ఇఫ్ ఐ ప్రివైల్ అగేన్స్ట్ హిమ్ అండ్ కిల్ హిమ్, దెన్ షల్ యే బి అవర్ సర్వెంట్స్ అండ్ సర్వర్స్. అతడు నాతో పోట్లాడి, అండ్ ద ఫిలిస్టియన్స్ సెడ్, ఐ డిఫై ద ఆర్మీస్ ఆఫ్ ఇజ్రాయెల్ దిస్ డే. గివ్ మీ ఎ మ్యాన్ దట్ వి మే ఫైట్ టుగెదర్. చదవమ్మా. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. రండ్రా బాబు, ఎవరు వస్తారో మీరు చూసుకుందాం. నన్ను ఎవడన్నా చంపితే మా వాళ్ళందరూ మీకు దాసులైపోతారు. ఒకవేళ నేను మీరు పంపిన వాడిని చంపితే మీరందరూ నా దాసులైపోతారు. ఛాలెంజ్. వాడిని చూస్తేనే భయం వేస్తుంది వీళ్ళకి. ఎవడెళ్తాడు? ఈ రోజున అటువంటి గొలియాత్ లాంటి పరిస్థితే విశ్వాసులందరి ముందు ఉంది. నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళాలంటే నీకేం కావాలి? ధైర్యం కావాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాదు,
సాతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు అనేకులు గొలియాతుల్లాగా నిలబడి ఉన్నారు. ఆ ఇజ్రాయేలీలు ఎలాగైతే భయపడుతున్నారో, రాజుతో సహా ఎలాగైతే భయపడుతున్నారో, ఈ రోజున బిలీవర్స్ అందరూ భయపడుతున్నారు. సేవకులు కూడా భయపడి బాడీ గార్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. సిగ్గు లేదు. ఏమండి? ఏం లేదు, 100% ఏం లేదండి వాళ్ళకి, సిగ్గు లేదు. అంటే దేవుని యొక్క భద్రత, దేవుడిచ్చే రక్షణ మీద వాళ్ళకి నమ్మకం లేదు. అక్కడ సౌలుతో పాటు, రాజుతో పాటు ఇజ్రాయెల్ అందరూ భయపడుతున్నట్టుగా ఈ రోజున సేవకులతో పాటు మిగిలిన విశ్వాసులందరూ కూడా భయపడుతున్నారు. కొంతమంది కొంచెం పరిస్థితులు బాగలేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అన్ని చోట్లకి ఎక్కడ పడితే అక్కడ సువార్తకి వెళ్ళకూడదు అనే మాటలు కూడా మనం వింటా ఉన్నాం. బట్ చూడండి 11వ వచనం. When Saul and Israel heard those words of the Philistines, they were dismayed and greatly afraid. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. మొన్నటికి మొన్న చార్లీ కర్క్ ని చంపేశారు. ఇంకా అనేక చోట్ల హింసలు జరుగుతూనే ఉన్నాయి. అవి చూసి క్రైస్తవ సమాజం ఈ రోజున ఏం చేస్తుందండి? భయపడుతుంది. కానీ ఆ పరిస్థితి మనకు దేవుడు కల్పించిన గొప్ప అవకాశం అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితులు, యేసు ప్రభువును ప్రకటిస్తే వచ్చే శ్రమలు, యేసు ప్రభువుని గురించి చెప్తే వచ్చే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రమాదాలు కాదండి. అవి మనకి దేవుడు కల్పిస్తున్న గొప్ప అవకాశాలు. దాన్ని సద్వినియోగపరుచుకుంటే, దాన్ని ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను ఎక్కడికి చేర్చాలనుకున్నాడో అక్కడికి నువ్వు వెళ్తావు. ఆమేన్. 14వ వచనం మనం చూస్తే, అండ్ డేవిడ్ వాజ్ ద యంగెస్ట్ అండ్ 3 eldest ఫాలోడ్ సౌల్. చదవమ్మా. దావీదు కనిష్ఠుడు, పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటనే పోయి ఉండిరి. కానీ ఇతడు చిన్నోడండి, అందరికంటే ఫ్యామిలీలో చిన్నోడు. మరి ఇతని బ్రదర్స్ లో ముగ్గురు ఆల్రెడీ సౌలు యొక్క సైన్యములో ఉన్నారు. 15వ వచనం. But David went and returned from Saul to feed his father's sheep at Bethlehem. చదవమ్మా. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చును ఉండెను. ఇతని పని ఏంటంటే పాపం అన్నల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి కావాల్సింది ఏదో ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి ఇతని పని ఏంటి? చిన్నపిల్లడు కదా, గొర్రెలు కాచుకునే పని అప్పచెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. చదువుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. మీకు తెలుసు, ఒక సమయంలో తన తండ్రి అయినటువంటి జెస్సీ, దావీదు తండ్రి అయినటువంటి యెషయా అంటారు తెలుగులో. జెస్సీ తను ఏం చేశాడు? అయ్యా, నువ్వు ఒకసారి అన్నల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ఆహార పదార్థాలన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో కనుక్కొని క్షమాసారం నాకు మళ్ళీ తెలియజేయ అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్నటువంటి గొలియాతు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరికీ, రాజుతో సహా అందరికీ భయాన్ని పుట్టిస్తున్నాడు. అందరూ భయపడుతున్నారు. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి? అక్కడున్న గొలియాతు దావీదుకి దేవుడిచ్చిన గొప్ప ఆపర్చునిటీ, అవకాశం. ఆ అవకాశాన్ని వినియోగించుకోవటానికి దావీదు తన తండ్రికి విధేయత చూపించాల్సి వచ్చింది. ఇక్కడ జాగ్రత్త గమనించండి. మన పిల్లలు చాలా సార్లు తల్లిదండ్రులు చెప్పిన పని చేయరు. అరే నాన్న కొంచెం అక్కడికి వెళ్ళి అది తీసుకురారా అని అంటే, నా పని ఉంది, నేను పో, నువ్వు పో. అరే ఆ పని చేయరా అంటే, నేను పో, నువ్వు పో. వెన్ యూ ఒబే యువర్ పేరెంట్స్, you will be led to the opportunity given by God to go to your destiny. ఎప్పుడైతే నీ తల్లిదండ్రుల మాటలకు నువ్వు విధేయత చూపిస్తావో అప్పుడు ఆ విధేయత నిన్ను దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప అవకాశము దగ్గరికి నడిపిస్తుంది. ఆ అవకాశమును నువ్వు వినియోగించుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క గమ్యం, దేవుడిని కొరకు సిద్ధపరిచిన గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. దావీదు పోయా, ఇప్పుడే వెళ్ళొచ్చాను, ఎన్నిసార్లు జరగాలి అల్లా.
చక్కగా దావీదు బయలుదేరి వెళ్ళాడు. 20వ వచనం మనం చూసినట్లయితే 20th verse. And David rose up early in the morning and left the sheep with a keeper and took and went. And Jesse had commanded. జాగ్రత్త గమనించండి, తండ్రి ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞాపించినట్టుగా, అంటే తండ్రి మాటను తను ఎలా తీసుకున్నాడు? ఆజ్ఞగా తీసుకున్నాడు. And he came to the trench and the host was going forth to fight and shouted for the battle. చదవమ్మా. దావీదు ఉదయమునే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి తన పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఎందుకంటే తండ్రి తనకు ఇంకా వేరే పని చెప్పాడు. ఆ వస్తువులను తీసుకుని, ఏదైతే వస్తువులు తీసుకోవాలి అన్ని తీసుకున్నాడు. యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, యెషయి తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున, తండ్రి ఏదన్నా చెప్పాడు అనుకో, అదేంటో తెలుసా నీకు? ఏంటది? ఆజ్ఞ. ఆజ్ఞను ఏం చేయాలి? శిరసావహించాలి, చేయాలి. తల్లిదండ్రులు చెప్పింది మీరు చేయండి. ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప అవకాశమునకు మీరు నడిపించబడతారు. అవకాశమును సద్వినియోగపరచుకుంటే మీరు దేవుడు సిద్ధపరిచిన గమ్యాన్ని చేరుకుంటారు. ఇక్కడ మనం గమనిస్తే తను ఆ క్యాంప్కి వచ్చాడు. 23వ వచనం, 23rd verse. And as he talked with them, behold, there came up the champion, the Philistine of Gath, Goliath by name, out of the armies of the Philistines, and spake according to the same words, and David heard them. జాగ్రత్తగా వినండి అమ్మా, చదువు. అతడు వారితో మాట్లాడుచుండగా, పాప ఇతను వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములతో అందరితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు మళ్ళీ వచ్చాడు. గొలియాతు గాడు అక్కడికి. వాడు రోజు రావటం, ఎవరున్నారా రండి, ఎవరుంటే రండి అంటున్నాడు. వీళ్ళందరూ వణుక్కుంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. వాడు వెళ్ళి మళ్ళీ టెంట్లో పడుకుంటున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ వస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి అక్కడ కనిపించట్లా. ఇప్పుడు ఇక్కడ వీడి మాటల్ని ఎవరు విన్నారు? దావీదు విన్నాడు, డేవిడ్ విన్నాడు. 24వ వచనం. And all the men of Israel, when they saw the man, fled from him and were sore afraid. ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి గొలియాతు వచ్చి అలా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ ఛాలెంజ్కి వీళ్ళు భయపడి పారిపోతున్నారు, దాక్కుంటున్నారు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఎవరు వీళ్ళంతా ఎవరండి? వీళ్ళెవరు? ఇజ్రాయెల్ అంటే ఎవరండి? దేవుని ప్రజలు. ఎవరంటే ఇజ్రాయెల్ అంటే? ఈ రోజున బిలీవర్స్ అంటే మనం ఎవరో దేవుని ప్రజలం. కానీ ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి విశ్వాసులు సాతానుడు వాడు చూపించేటువంటి ఆ థ్రెట్స్ కి భయపడుతున్నారు, ఛాలెంజెస్ కి భయపడుతున్నారు. మనకెందుకులే అనుకుంటున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి మీద సువార్త ప్రకటించాల్సిన భారము ఉంది. ప్రతి విశ్వాసి మీద ప్రభు కొరకు ఆత్మలను రక్షించాల్సిన భారము ఉంది. ఇది కొద్దిమంది సేవకులకు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి పని కాదు. మనందరము దేవుని శరీర అవయవాలము. ప్రతి అవయవానికి ఒక పని ఉంది. ఆ అవయవాలన్నీ కలిసి చేసేది కూడా, శరీరం అంతా కలిసి చేసేది కూడా ఒకే పని. హల్లెలూయా. రైట్. 25వ వచనం మనం చూస్తే, and the men of Israel said, have you seen this man that is come up? Surely to defy Israel is he come up. And it shall be that the man who killeth him, the king will enrich him with great riches, and will give him his daughter, and make his father's house free in Israel. చదవమ్మా. ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే. ఇజ్రాయేల్ మాట్లాడుకుంటున్నాడు. వాడు అంటున్నాడు, చూసారా వాడు ఎంత భయంకరంగా ఉన్నాడో. నిజముగా ఇశ్రాయేలీయులను, నిజంగా అండి వీడు ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించుటకై వీడు అందరినీ చంపేస్తాడండి. అందరినీ చంపేయడానికే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయననగా. చూసారా, ఒక డిస్కషన్ మొదలైంది వాళ్ళందరిలో. ఏమని? ఈయన గనక చంపితే ఆ చంపినోడిని దేవుడు అంటే ఆ రాజు అన్నీ ఇస్తాడు, అవసరమైతే కూతురునిచ్చి కూడా పెళ్లి చేస్తాడు, అసలు మామూలుగా ఉండదు వాళ్ళ లైఫ్ అని. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారే కానీ నేనెందుకు వెళ్ళి వాడితో యుద్ధము చేయకూడదని ఆలోచన వస్తుందా వాళ్ళకి? ఎవరైనా
క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది ఈ రోజున. ఎవరన్నా వచ్చి వాళ్ళు బాగు చేస్తే బాగుంటది కదా, ఎవరన్నా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు కదా, ఎవరన్నా వెళ్ళి వాళ్ళకి నువ్వెందుకు వెళ్ళకూడదు? వై నాట్ యూ? వై డోంట్ యూ గో? వై డోంట్ యూ షేర్ ద గాస్పల్? వై డోంట్ యూ గో అండ్ హెల్ప్? పాప ఎంత భేదోళ్ళలో వాళ్ళు, ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరన్నా అదే ప్రార్థన, దేవుడా వాళ్ళకి ఎలాగైనా సహాయం చేయ, నువ్వెందుకు వెళ్ళి చేయకూడదు? వాళ్ళకి ఆ ఛాలెంజ్ని ఆపర్చునిటీగా తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి రావట్లా. ఎందుకంటే వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు. ఈ రోజున క్రైస్తవులు కూడా మరి మన ముందున్న ఛాలెంజ్ ఏంటి, మన ముందున్న రేస్ ఏంటంటే ఆయన కొరకు ఆత్మల్ని రక్షించటం, ఆయనకు సాక్షులుగా జీవించటం. అలా జీవిస్తే మనకు కూడా ఏముందండి? ఏముంది అక్కడ? మహిమ కిరీటం ఉందా లేదా? ఎన్ని బహుమానాలు ఉన్నాయి అక్కడ? ఉన్నాయా లేదా? మ్యాన్షన్స్ ఉన్నాయన్నాడు కదా దేవుడు, మీ కొరకు సిద్ధపరుస్తున్నాడు కదా. అంటే ఇది గెలిస్తే, ఈ ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేస్తే, మనం దేవుని మీద ఆధారపడే ధైర్యంతో యుద్ధానికి సిద్ధమైతే అవి మనకు ఉన్నాయా లేదా? కానీ ఈ రోజున క్రైస్తవులు పరలోక రాజ్యాన్ని నమ్మట్లేదని నేను చెప్తాను. ఎందుకనంటే నిజంగా నీకు అదొకటి ఉంది, అక్కడ అనేకమైన బహుమానాలు, కిరీటాలు ఉన్నాయని నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నువ్వు ఈ రోజున నీ ముందున్నటువంటి గొలియాతు వంటి పరిస్థితులు ఏం చేస్తావు? ఎదిరించే ముందుకెళ్తావు తప్ప భయపడి పారిపోవు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా 26వ వచనం. And David spake to the men that stood by him, saying, What shall be done to the man that killeth this Philistine, and taketh away the reproach from Israel? For who is this uncircumcised Philistine, that he should defy the army of the living God? ఇక్కడ మనం గమనిస్తే దావీదు ఆ మాట్లాడుకున్నటువంటి మనుషులతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారే, ఇతను చంపినోడికి రాజు బాగా మంచి పొజిషన్ ఇస్తాడు, అవసరమైతే కూతురుతో ఇచ్చి పెళ్లి చేస్తాడు, కుటుంబాన్ని స్వతంత్రంగా చేస్తాడు అని అంటున్నాడే. వాళ్ళతో అంటున్నాడు, అవునా నిజంగా ఇలా చేస్తారా? అవునా నిజమేనా అని ఏమన్నాడు తెలుసా? ఎవడండి ఫిలిస్తీయుడు? ఎవడు వీడు? ఏమంటున్నాడు? He should defy the army of the living God. జీవము గల దేవుని సైన్యమును తృణీకరిస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. ఎవడండి వీడు అంటున్నాడు. హల్లెలూయా. ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో, ఆ ఇజ్రాయేల్ ఎవరైతే ఉన్నారో రాజుతో సహా, వాళ్ళు నమ్మట్లా మేము జీవము గల దేవుని సైన్యము అని. దావీదు నమ్ముతున్నాడు. గట్టిగా చెప్పలు కొడదామండి. వాళ్ళు నమ్ముంటే వాళ్ళే వెళ్ళేవాళ్ళుగా యుద్ధానికి. వాళ్ళు నమ్మట్లా. చదవమా ఆ మాట. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఈ మాట ఇశ్రాయేల్ నోట్లో వచ్చిందండి? రాలా. ఈ థాట్ అన్న వచ్చిందా వాళ్ళకి? అసలు వాళ్ళు మర్చిపోయారు ఏ విధంగా దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చాడో తెలీదా? గుర్తులేదా? లాస్ట్ అని చెప్పుకున్నాం కదా, దేవుడినే వాళ్ళు మర్చిపోయారండి. దేవుడు గుర్తులేడు అసలు. అక్కడ వాళ్ళకి ఎదుర్కొన్న సమస్య కనిపిస్తుంది తప్ప వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు గుర్తులేడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో ఎటువంటి సమస్య మన ఎదురుగా గొలియాతు వలె ఉన్నా, అది అనారోగ్య సమస్య అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఆత్మీయమైనటువంటి జీవితంలో సమస్య అవ్వచ్చు, ఈ రోజున నువ్వు దేవుని కుమారుడివని, జీవము గల దేవుని కుమార్తెగా ఈ లోకంలో ఉన్నావనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకో. రిమెంబర్ దట్ యు ఆర్ a son of living God. దావీదు అంటున్నాడు ఆ మాట. వాళ్ళకి ఆలోచన ఏమాత్రము లేనే లేదు. 28వ వచనం మనం చూస్తే, and Eliab his elder brother heard when he spake unto the men, and Eliab's anger was kindled against David, and he said, Why comest thou down hither? And with whom hast thou left those few sheep in the wilderness? I know thy pride and the naughtiness of thine heart, for thou art come down that thou might see the battle. చదవమా.
అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు తన పెద్ద అన్నైనటువంటి ఏలియాబు విన్నాడండి. ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి, ఏమొచ్చిందండి ఇతనికి? కోపం వచ్చి, అరే బాబు, మీరు జీవము గల దేవుని సైన్యం అని గుర్తు చేస్తే ఏమొచ్చింది ఆయనకి? కోపం వచ్చి అతనితో, వీడవడండి జీవం గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఇష్టం వచ్చిన మనకి వీడవడండి అని శత్రువుని ఎదిరించి మాట్లాడుతుంటే ఇతనికి ఏమొచ్చింది? కోపం అండి రావాల్సిందే. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే మనము ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు మనం జీవించాలని నిర్ణయించుకుంటామో అప్పుడు మనకి శత్రువులుగా అయ్యేది మొదటిగా ఎవరో బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే అవుతారు. మన సొంత వాళ్ళే, మన సొంత సహోదరులే మనకు శత్రువులు అవుతారు. మనల్ని ఆటంకపరుస్తారు, మనం డిసప్పాయింట్ చేస్తారు. అంత మాత్రమే కాదు, దావీదు ఏమన్నాడు తెలుసా? అరే నీ గర్వము నాకు తెలుసు అంటున్నాడు అన్న. దావీదు దేవుని మీద ఆధారపడి ధైర్యముతో మాట్లాడిన మాటల్ని తన అన్న ఎలా తీసుకున్నాడు? గర్వముగా చూస్తున్నాడు. చాలా సందర్భాల్లో నా జీవితంలో ఈ పరిస్థితి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో నేను దేవుని మీద విశ్వాసముతో కొన్ని మాటలు, స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చేస్తూ ఉంటాను. పెద్దవారితో అయినా, తెలిసిన వారితో అయినా, బంధువులతో అయినా. వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? వీడికి చాలా గర్వం అనుకుంటారు. నాది గర్వం కాదు, నాకు నా దేవుని మీద ఉన్న విశ్వాసం, నా దేవుడు నా పక్షానుడనే ధైర్యం. అరే నీ పిల్ల చేష్టలు, నీ గర్వం నాకు తెలుసురా, నాకు తెలుసు. యుద్ధం చూడటానికి వచ్చావు నువ్వు, నోరు మూసుకొని పో అంటున్నాడు వాళ్ళ అన్న. సో బీ కేర్ఫుల్. మీరు దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు మీకు డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, లేదంటే మీ మీద అబాండాలు వేయటం, ఇవన్నీ కూడా ఎవరో బయట వాళ్ళ నుంచి రావు, మీ సొంత వాళ్ళ నుంచే వస్తాయి. ఇతనికి కూడా అలాగే జరిగింది. 31వ వచనం మనం చూసినట్లయితే 31st verse. And when the words were heard which David spake, they rehearsed them before Saul and he sent for him. ఈ మాటలు ఆ నోట ఈ నోట వినబడి ఆఖరికి రాజైన సౌలు చెవికి చేరినాయండి. సౌలు దగ్గరికి వెళ్ళిపోయినాయి. మీరు గమనించండి, ఇక్కడ 32వ వచనం మనం చూస్తే, and David said unto Saul, let no man's heart fail because of him, thy servant will go and fight with these Philistines. దావీదు అంటున్నాడు, సౌలుతో అంటున్నాడు, అయ్యా నాకు అవకాశం, ఈ యొక్క శత్రువు అయినటువంటి ఆ యొక్క ఫిలిస్తీయుడిని నేను హతము చేస్తాను. మీరు ఇక్కడ గమనిస్తే, ఎప్పుడైతే తన అన్న కోప్పడ్డాడో, ఎప్పుడైతే తన అన్న నీది గర్వం అన్నాడో, దావీదు విశ్వాసాన్ని, దేవుని మీద ఆధారపడినటువంటి దావీదుని నీది గర్వము, పిల్ల చేష్టలని అన్నాడు. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అన్నదమ్ముల దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. సో we also should move on from the people who discourage us to live a Christian life. నిజంగా ప్రభు కొరకు జీవించాలని మనం మొదలుపెట్టినప్పుడు జీవితం విశ్వాసానికి ఆటంకపరిచే విధంగా మన వాళ్ళే ఉంటారు. ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి. వాళ్ళు మన సొంత వాళ్ళైనా మనకు అనవసరం లేదు. మనల్ని దేవుల్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు మనకు కావాలి తప్ప మనల్ని నిరుత్సాహపరిచేవాళ్ళు మనకి అవసరమే లేదు. అక్కడి నుంచి భూమి అయిపోయాడు. అక్కడి నుంచి మరి సౌలు దగ్గరికి తన మాటలు వెళ్ళి సౌలు పిలిపించినప్పుడు సౌలుతో అంటున్నాడు, అయ్యా నేను యుద్ధము చేస్తాను. ఐ విల్. మరి ఈ ధైర్యము ఆ చిన్న పిల్లవాడికి ఎలా వచ్చింది? ఆ యవ్వనసుడికి ఎలా వచ్చిందంటే, అతడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. అతడు తన బలం మీద ఆధారపడట్లేదు, దేవుని శక్తి మీద ఆధారపడతా ఉన్నాడు. కానీ మిగిలిన ఇజ్రాయేల్ అందరూ కూడా దేని మీద ఆధారపడుతున్నారు? వాళ్ళ సొంత బలం మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ హైట్ చూసుకుంటున్నారు, వాళ్ళ పర్సనాలిటీ చూసుకుంటున్నారు, ఎదురుగా గొలియాతుని చూస్తున్నారు, వాడి పర్సనాలిటీని చూస్తున్నారు. అమ్మో వీడితో ఫైట్ మనం చేయలేమనుకుంటున్నాడు. కానీ దావీదు మాత్రం తన
దేవుణ్ణి ఆధారం చేసుకొని, ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆ యొక్క కరేజ్, ఆ స్ట్రెంగ్త్ని అతడు కలిగి ఉన్నాడు. 33వ వచనం మనం చూస్తే, అండ్ Saul said to David, thou art not able to go against this Philistine to fight with him, for thou art but a youth, and he a man of war from his youth. చదవమ్మా. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు, అరే బాబు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి నాయనా, వాడితో పోట్లాడటానికి నీ వయసు చాలదు, నీ బలము నీ శక్తి సరిపోదు. వాడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందినవాడు వాడు గొలియాత్ గాడు, నువ్వు చేయలేవు నాయనా అని అంటున్నాడు. చూసారా, అగైన్ డిస్కరేజ్మెంట్. కానీ ఇక్కడ దావీదు చేసిన పనిని మనము కూడా ఎప్పుడు చేయాలి. దావీదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 34వ వచనం. అండ్ డేవిడ్ సెడ్ unto Saul, thy servant kept his father's sheep, and there came a lion and a bear and took a lamb out of the flock, and I went out after him and smote him and delivered it out of his mouth. And when he arose against me, I caught him by his beard and smote him and slew him. చదవమ్మా. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా. చూసారా దావీదు మైండ్ లో ఏముందో చూసారా? లాస్ట్ సండే మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఏమని? వాట్ టు రిమెంబర్ అండ్ వాట్ టు ఫర్గెట్. ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఏమి మర్చిపోవాలి. ఏం గుర్తుందండి దావీదుకి? ఏ విధముగా తను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం అటాక్ చేస్తే ఇతను ఏం చేశాడంట? నేను దానిని తరిమి. ఏ మనిషి అయినా సింహం వచ్చి అటాక్ చేస్తే ఏం చేస్తాడండి? వారి బాబు నా ప్రాణం దక్కితే చాలని పారిపోతారు. ఇతడు ఏం చేశాడు? అసలు ఇతడు సింహం వెంట పడుతున్నాడు. హల్లెలూయా. రివర్స్, గొర్రెని తీసుకుని వెళ్ళిపోతుంది, ఇతను ఏం చేస్తున్నాడు? సింహం వెనకాల పరిగెత్తి చదువమ్మా. నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. హల్లెలూయా. అందుకే మనము కూడా మన జీవితంలో దేవుడు ఆల్రెడీ చేసిన కార్యాల్ని గుర్తుపెట్టుకోవాలా. మన ముందు ఈ రోజున గొలియాతు లాంటి సమస్యలు ఉండొచ్చు, అవి ఏ విషయంలోనైనా ఉండొచ్చు, కానీ నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? పాపముతో నశించిపోయి ఆ నరకానికి వెళ్లే స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. గుర్తుందా? హల్లెలూయా. గుర్తుందా? ఎలా రక్షించాడు? సిలువలో తన త్యాగం ద్వారా. అంతేకాదు, అనేక మార్లు నిన్ను నన్ను మరణ పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు. అనేక మార్లు అనేక ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. అనేక మార్లు మనం అవిధేయత చూపించినా కూడా ఆయన కృపతో కనికరముతో మనకి ఆయన సహాయము చేస్తూనే ఉన్నాడు. మరి అప్పుడు చేసిన దేవుడు యేసు ప్రభు ఏంటండి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు పాస్టమ్మ గారు కానీ ఇంకెవరైనా కానీ ఏంటి ఎట్లా ఇప్పుడు ఈ పరిస్థితులు అన్నప్పుడు నేను వాళ్ళకి జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసా? ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేస్తా. 14 రోజులు నాన్ బెయిలబుల్ రిమాండ్ రాశాడు జడ్జ్. బయటకు రావడానికి ఛాన్సే లేదు. దేవుడు తీసుకొచ్చాడా లేదా కొన్ని గంటల్లో? హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి ప్రమాదకర పరిస్థితిని దేవుడు తప్పించాడు. ఎన్నిసార్లు మనకు అవసరతలు ఉన్నప్పుడు దేవుడు అసాధారణంగా సహాయం చేశాడు. ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో రిమెంబర్ హిస్ వర్క్స్. మా అంకుల్, మా బాబాయ్ గారు, వారికి బైపాస్ సర్జరీ అయింది జూలై 28 రోజు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వచ్చేసారు. గుంటూరు కూడా గుంటూరుకి వెళ్ళిపోయారు, బాగానే ఉన్నారు. అయితే కొంత మధ్యలో ఒకసారి ఆ కాలు కుట్ల దగ్గర కొంత ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది. ఎవరికైనా జనరల్గా న్యాచురల్గా వచ్చే ఆలోచన ఏంటి? భయం, ఏమవుద్దో ఇది. అప్పుడు నేను చెప్పాను మా బాబాయ్తో, బాబాయ్ ఒకసారి 25వ తారీఖు గుర్తు చేసుకోండి. ఏది? హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పరిస్థితి. దాని నుంచి
బైపాస్ సర్జరీ అంతా చేయించి సర్జరీ అంతా సక్సెస్ఫుల్ అయిపోయి మళ్ళీ మీరు తిరిగి ఏడుస్తూ ఇన్ని చేశాడు కదా, ఈ చిన్నదేముంది అనగానే వెంటనే అర్థమైపోయేది, రిలీజ్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి దగ్గు, కొన్ని రోజులకి ఒక 2 రోజులు జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు, కామన్గా వస్తుంది, మనకు కూడా వస్తుంది. అప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? అంతకుముందు దేవుడు చేసిన గొప్ప కార్యం. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ, మన ముందు ఎటువంటి గొలియాతు ఉన్నా కానీ, దేవుడు అంతకుముందు చేసిన కార్యాలు ఇప్పుడు మన జీవితంలో చేసి తీరతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 35, 36 వచనాలు మనం చూసినట్లయితే, Thy servant slew both the lion and bear, and this uncircumcised Philistine shall be as one of them, seeing he had defiled the army of the living God. చూసారా, తన కోపం అంతా కూడా ఏంటంటే సజీవుడైన జీవము గల దేవుని సైన్యాన్ని అతను అవమానపరుస్తున్నాడు. యాక్చువల్గా అతనికి యుద్ధానికి ఏం సంబంధం లేదు. తన పని ఏంటి? వాళ్ళ నాన్న వాళ్ళకి అన్నం ఇచ్చి ఎలా ఉన్నారో కొనుక్కొని రమ్మన్నాడు అంతే. కానీ ఎప్పుడైతే దేవుని నామానికి అవమానం జరిగే పరిస్థితి వచ్చిందో తను తట్టుకోలేకపోతున్నాడు. అంటున్నాడు, రాజుతో అంటున్నాడు, అయ్యా నీ సేవకుడినైనా నేను నా దేవుడైనటువంటి యెహోవా ఇచ్చినటువంటి శక్తితో నేను ఒక సింహమును ఒక ఎలుగు వంటిని నా చేతులతో చంపాను, ఈ ఫిలిష్తీయుని కూడా అలాగే నేను చంపుతాను. వీడు జీవము కలిగిన దేవుని సైన్యమును వీడు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా అటువంటి ధైర్యము విశ్వాసము కలిగి ఉండాలి. మన ఎదురుగా ఉన్నటువంటి గొలియాతు, మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, అవి సమస్యలు కాదు, అవి దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప అవకాశాలు. ఆ పరిస్థితుల్ని మనము ధైర్యముగా దేవుని మీద ఆధారపడి ఎదుర్కోగలిగినట్లయితే దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి ఆ అద్భుతమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనం వెళతాము. అదే మార్గము తప్ప వేరే మార్గము లేదు. You cannot enter into kingdom of heaven without much tribulations, as said in the word. వాక్యంలో చెప్పబడినట్లుగా అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలోనికి వెళ్తాం, కానీ సుఖాలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం లేనే లేదు. ఆ తర్వాత మనం చూస్తే 37వ వచనం మనం చూసినట్లయితే, డేవిడ్ సెడ్, మోరోవర్ ద లార్డ్ that deliver me out of the paw of the lion and out of the paw of the bear, he will deliver me out of the hand of this Philistine. And Saul said unto David, go, and the Lord be with you. Hallelujah. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. చదవమ్మా. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం కూడా చెప్తామా? ఇంతకాలం చెప్పండి, ఇంతకాలం నా జీవితంలో వచ్చిన శ్రమలన్నిటినీ జయించటానికి శక్తినిచ్చిన నా దేవుడు, నా యేసయ్య, ఇప్పుడు నా ముందున్న సమస్యలను కూడా, ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితులు కూడా విజయవంతంగా జయించడానికి నాకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ విత్ కరేజ్. ధైర్యముతో, దేవుని మీద విశ్వాసముతో ఉన్న ధైర్యముతో మాట్లాడిన మాటలు. అదే విశ్వాసం నీకు నాకు, అదే ధైర్యం నీకు నాకు ఉండాలి. శరీరమును చంపేవానికి కాదు, శరీరంతో పాటు ఆత్మను కూడా చంపేవానికి మనము భయపడాలి. నువ్వు దేవునికి భయపడితే ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడకపోతే అందరికీ భయపడతావు. సో సీ ద స్టేట్మెంట్ బై డేవిడ్. అండ్ 38వ వచనం మనం చూస్తే, అండ్ ద సాల్ ఆర్మ్ డేవిడ్ విత్ హిస్ ఆర్మర్ అండ్ పుట్ ఆన్. ఆ యుద్ధోపకరణాలన్నీ కూడా దావీదుకి తగిలిచ్చే ప్రయత్నం చేశాడు సౌలు. ఇగో యుద్ధానికి వెళ్ళాలంటే ఎన్ని వేసుకోవాలి నాయన, ఇవన్నీ ఇవే నీకు ప్రొటెక్షన్ అని. దావీదు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? మొత్తం తీసేసి అయ్యా ఇవన్నీ నాకు అవసరం లేదు. వీ డోంట్ నీడ్ న్యాచురల్ వెపన్స్, వీ డోంట్ నీడ్ న్యాచురల్ ఎమ్యూనిటీస్ టు విన్ ఓవర్ సాటన్. శత్రువుని జయించడానికి, మన ముందున్నటువంటి గొలియాతు లాంటి పరిస్థితులను జయించడానికి మనకి లోక సంబంధమైనటువంటి ఆయుధములు అవసరం లేదు.
మనకి లోక సంబంధమైనటువంటి ఏమంటారు పరిస్థితుల్లో మరి పనిముట్లో మనకు అవసరం లేదు. మనకు అసాధారణమైనటువంటి దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. ఆమేన్. ఆయన మనకు తోడుగా ఉంటాడు అని తను ఏమంటున్నాడో చూడండి. 43వ వచనానికి వెళ్ళిపోదాం. 43వ వచనానికి వెళ్తే, అండ్ ద ఫిలిస్టియన్స్ సెడ్ అంటు డేవిడ్, వెళ్ళిపోయాడు. ఎన్ని అవసరం లేదని చెప్పి ఒక వడిసెల తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయుడు ఎదురు నిలబడ్డాడు, గొలియాతు ఎదురు నిలబడ్డాడు. అండ్ ద ఫిలిస్టియన్స్ సెడ్ అంటు డేవిడ్, am I a dog that thou comest to me with staves? And the Philistine cursed David by his God. చదవమా. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకు వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. వాడికే ఆలోచన వచ్చింది, నేను కుక్కనా అని. హల్లెలూయా. ఈరోజు గమనించండి, దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో అయినా కానీ వాళ్ళు దేంతో సమానం? కుక్కతో సమానమే. ఎదురుగా సింహము ఆ ఎలుగుబంటే ఇతన్నేమీ చేయలేకపోయింది, కుక్క ఏం చేయగలదండి? హల్లెలూయా. సో ఎప్పుడైతే నీ ధైర్యాన్ని నువ్వు దేవుని మీద ఆధారపడి కనపరుస్తావో, ఎదుటి వ్యక్తి తను తాను ఏంటో తెలుసుకుంటాడు. పెద్ద యోధుణ్ణి కాదు, నేను కుక్కలాగా కనిపిస్తున్నాను వీడికని అతనికి అర్థమైంది. ఆ తర్వాత 44వ వచనం, 44th verse. And the Philistines said to David, come to me, I will give thy flesh unto the fowls of the air and to the beasts of the field. రారా బాబు రా, నువ్వేదో నేనేదో నీకేదో కుక్క పిల్లలా కనిపిస్తున్నానా? ఏదో చిన్న కర్ర పరుచుకొని వస్తున్నావు నన్ను చంపడానికి? రా, నేను చంపేసి నీ మాంసము ఈ పక్షులకి వీటికి ఆహారంగా ఇసిరేస్తానన్నాడు. అప్పుడన్నా కొంచెం భయం రావాలా? అబ్బే, ఛాన్సే లేదు. ఎందుకనంటే దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క ధైర్యము తన దేవుడు. ఈ రోజున నీ విశ్వాసం ఎవరు? నీ ధైర్యం ఎవరు? యేసు ప్రభు అయితే నీ ఎదురున్నటువంటి ఏ సమస్యను కూడా నువ్వు లెక్క చేయవు, దాన్ని థ్రెట్ గా తీసుకోవు, దాన్ని ప్రాబ్లం గా తీసుకోవు. దాన్ని దేనిలా తీసుకోవాలి? అవకాశంగా తీసుకోవాలి. ఎస్, దేవుడు నాకు కల్పించిన అవకాశం. ఎందుకంటే ఈ శ్రమల గుండానే మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం తప్ప సుఖాలతో కాదు. చూడండి, వెంటనే దావీదు అంటున్నాడు 45వ వచనం. Then said David to the Philistine, thou comest to me with a sword and with a spear and with a shield, but I come to thee in the name of the Lord of hosts, the God of the armies of Israel, who thou hast defied. చదవమా. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని. అరే బాబు, నువ్వు కత్తి బల్లెము నీ పలుకు నీ దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలు అన్ని వేసుకుని వచ్చావు కదా. నేను అలా రావట్లేదురా, నేను సజీవుడైన దేవుని నామములో, దేవుని పేరిట నేను వస్తున్నాను. హల్లెలూయా. చెప్దాము మనందరం కూడా, నేను సజీవుడైన యేసుక్రీస్తు నామమున ఈ లోకములో ప్రతి శ్రమను జయిస్తాను. ఆమేన్. మనకి యుద్ధోపకరణాలు అవసరంలా. అరే నీకు అవన్నీ కావాలేమో, నాకు అవన్నీ అవసరం లేదు. ఇఫ్ యు గో, మనము కూడా సజీవుడైన యేసుక్రీస్తు నామముతో ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనకి విజయం. మనం కూడా సజీవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఏ పని చేసినా అందులో మనకి విజయం. మనం కూడా సజీవుడైన యేసుక్రీస్తు నామములో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్న దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. అంతేకాదు, దావీదు ఏమంటున్నాడు చూడండి 46వ వచనం. This day will the Lord deliver thee into my hand, and I will smite thee and take thine head from thee, and I will give the carcasses of the host of the Philistine this day unto the fowls of the air, and to the wild beasts of the earth, that all the earth may know that there is a God in Israel. చదవమా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. మనం గమనిస్తే సమయం లేదు, ఇక్కడ తనని ఎలా చంపబోతున్నాడో కూడా ముందే చెప్తున్నాడండి. హల్లెలూయా. ఎంత ధైర్యము! అదే కాకుండా దేవుడు తనకి బయలుపరిచేసాడు. లేకపోతే ఎలా చెప్తాడు? అరే నేను నీ తల తీసేయబోతున్నాను, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని లోకమంతా కూడా తెలుసుకునేటట్టుగా నేను నిన్ను
చంపబోతున్నా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజున మన జీవితాల్లో ఉన్న ఛాలెంజ్ సువార్తను ప్రకటించటం. ఈరోజు మన జీవితాల్లో ఉన్న ఛాలెంజ్ ఆ సువార్త ప్రకటించట్లో ఎదుర్కోవాల్సినటువంటి శ్రమలు. వాటిని ప్రాబ్లమ్స్గా చూడొద్దు, మనం వాటిని ఎలా చూడాలి? ఆపర్చునిటీస్గా చూడాలి. ఎందుకంటే అవి లేకపోతే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేం. గొలియాతు లేకపోతే దావీదు రాజు అయ్యే అవకాశము లేదు లేదు లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ డేవిడ్. అంటే ఇంకా చెప్పాలంటే దట్స్ ద ఫస్ట్ ఆపర్చునిటీ. గొలియాత్ ఇస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ టు బికమ్ ఏ కింగ్. ఆ తర్వాత కూడా మనకు తెలిసి ఏం జరిగిందో. బట్ ఇది చూద్దాం. 47వ వచనం మనం చూస్తే చూడండి, తన ధైర్యం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇదే ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి. తన ధైర్యం ఏంటంట, అండ్ ఆల్ దిస్ అసెంబ్లీ షల్ నో that the Lord saveth not with sword and spear, but the battle is the Lord's, and he will give you into our hands. చదవమ్మా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు. యెహోవా కత్తులతోనో వాటితోనో రక్షించడం కాపాడటం ఆయన చేయడు గాని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. అరే పిచ్చోడా, నీకు నేను కనిపిస్తున్నాను, నా పర్సనాలిటీ కనిపిస్తుంది, నా వయసు కనిపిస్తుంది, నా చేతిలో ఉన్న కర్ర, కానీ నేను కాదురా యుద్ధం చేసేది నీతో. ఎవరు? నా దేవుడైనా యెహోవా. హల్లెలూయా. సో ఈ రోజున సువార్త ప్రకటించడానికి వెళితే సువార్త ప్రకటించేది నువ్వు నేను కాదు, దేవుడే. ఈ రోజున క్రీస్తుని బోధించడానికి మనం వెళితే క్రీస్తుని బోధించేది నువ్వు నేను కాదు, మనలో ఉన్న ఆయనే. అదే విధముగా ఆయన కొరకు సాక్షిగా జీవించాలని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు కాదు జీవించేది. పౌలు గారు ఏమన్నాడు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆమేన్. సో ఇఫ్ యు మేక్ ఎ డిసిషన్ టు లివ్ ఫర్ ద లార్డ్, యూ విల్ నాట్ లివ్ ఫర్ ద లార్డ్, లార్డ్ విల్ లివ్ ఇన్ యూ. ప్రభువే నీలో జీవిస్తాడు. హల్లెలూయా. సో ఏది కూడా నువ్వు నేను చేయాల్సిన అవసరం లేదు, ఆయన మనలో ఉండి చేస్తాడు. అండ్ వెన్ జీసస్ ఆస్క్డ్ ఆల్ హిస్ పీపుల్ టు టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ, దట్స్ నాట్ ఎ కాల్. యేసుప్రభు వారు ఎప్పుడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారా, అయితే మీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడే, అది సాధారణమైన పిలుపు కాదు, అది ఛాలెంజ్తో కూడినటువంటి పిలుపు. సర్రా వస్తారా, సిలువ తీసుకొని రా, అదనమాట. అక్కడ రావాలనుకుంటున్నావు, నన్ను వెంబడించాలనుకుంటున్నా, సరే రా. మరి అయితే ఇట్లా కాదు, సిలువ ఎత్తుకొని రా. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఈరోజున క్రైస్తవ సమాజమైన మన ముందు ఉన్నటువంటి గొలియాత్, మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్, మన ముందు ఉన్నటువంటి సమస్య ఏంటయ్యానంటే సిలువ ఎత్తుకొని ఆయన్ని వెంబడించడానికి నువ్వు రెడీయా? సిలువ ఎత్తుకొని వెంబడించడం అనేది సాధారణమైనది కాదు. ఏంటండి అది? విత్ మచ్ tribulations we must through much tribulation enter into the kingdom of God. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించుదుము అని వారి యొక్క విశ్వాసమును స్థిరపరచడానికి, బలపరచడానికి శిష్యులు, అపోస్తులు చెప్పారు. దేవుడి రోజున మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. We know the remaining things. మరి గొలియాతుని జయించిన తర్వాత కూడా ఎన్నో యుద్ధాలు తను చేశాడు దావీదు, ఎన్నో గెలిచాడు. ఆ తర్వాత సౌలు యొక్క అసూయకు గురయ్యాడు, సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, పారిపోయాడు, దాక్కున్నాడు, సౌలు కుమారుడు వచ్చి మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనందరికీ బాగా తెలుసు. కానీ ఆఖరికి ఏం జరిగిందండి? ఏం జరిగింది? దావీదు రాజు అయ్యాడు. గమనించారా ఏ విధంగా రాజు అయ్యాడో? సో అర్థమవుతుందా ఏ విధంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తామో? అంతేకాదు, మనం గనక గమనించినట్లయితే యోసేపు గురించి తెలుసు కదా మనకి. వెన్ గాడ్ వాంట్స్ టు మేక్ జోసెఫ్ ఎ ప్రిన్స్, యోసేపుని యువరాజు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు యోసేపుని డైరెక్ట్గా తీసుకెళ్ళి యువరాజు చేశాడా? చెప్పండి. ఫరో తర్వాత స్థానం ఇచ్చేసాడా? కూర్చోబెట్టాడా ప్రధానమంత్రి ప్లేస్లో? ఏం చేశాడు?
జోసెఫ్ వాజ్ బిఫోర్ బికమింగ్ ప్రిన్స్ హీ వాజ్ ఇన్ ద పిట్. ఎక్కడున్నాడు ఫస్ట్ ఎక్కడున్నాడు? గోతిలో వేశారు కదా అన్నదమ్ములు చేశారా? గోతి నుంచి నెక్స్ట్ ఫ్రమ్ పిట్ టు స్లేవ్ టు పోతిఫర్. పిట్ నుంచి పోతిఫర్ హౌస్కి బానిసగా వెళ్ళాడు. అవునా? అక్కడేం జరిగింది? అక్కడ ఇతని మీద నేరము మోపబడింది. ఫ్రమ్ పోతిఫర్ హౌస్ టు హీ వెంట్ టు ప్రిజన్ యాజ్ ఏ క్రిమినల్. చూసారా? ఆ తర్వాత ప్యాలెస్కి వెళ్ళాడు. హల్లెలూయా. పిట్, పోతిఫర్స్ హౌస్, ప్రిజన్, ప్యాలెస్. ప్యాటర్న్ అర్థమైందా మీకు? ప్రొసీజర్ అర్థమైందా? ఎప్పుడైనా అంతే, అప్పుడు అంతే, నూతన నిబంధనలో కూడా అంతే. ఆయన శిష్యులు ఎవరైనా సాధారణంగా మరణించారా? ఏమండి? చార్లీ క్లర్క్ లాగే చంపబడ్డారు అందరు. స్టీఫెన్ లాగే చంపబడ్డారు అందరు. మామూలు కష్టాలు అనుభవించారు అనుకుంటున్నారా పౌలు గారు వీళ్ళందరూ? ఆయన రాస్తాడు అసలు 3 మార్లు 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నానని. ఆయన రాసిన లిస్టు చదవడానికి మనకు 2 నిమిషాలు పట్టింది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. అంటే ఎంత అనుభవించాడు ఆయన శ్రమ? ఆ శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు. ఎప్పుడైతే దేవుడు ఎస్తేరుని రాణి చేయాలనుకున్నాడో, వెన్ గాడ్ వాంటెడ్ టు మేక్ ఎస్తేర్ ఎ క్వీన్, ఆమెకి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలా, అక్కడ ఒక భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేశాడు. ఇజ్రాయెల్ అందరూ చంపబడే పరిస్థితి క్రియేట్ చేశాడు. అప్పుడు ఈమె ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నా ప్రజల్ని కాపాడని చెప్పాలి. రాజు అనుకుంటే ఏముందండి, నాకు చెప్తా, మడ తీసేంట్రా అంటే ఆమె కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళింది. ఏమైందండి? రాణి అయింది. అంటే ఆ ఛాలెంజెస్, ఆ పరిస్థితుల్ని వాళ్ళు అవకాశాలుగా తీసుకున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ధైర్యాన్ని కనపరిచారు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థానానికి వాళ్ళు చేరుకున్నారు. మోషేను కూడా దేవుడు పిలిచాడు. దేనికోసం? నాయకుడిగా ఉండటానికి ఇజ్రాయెల్కి. లీడర్ అంటే ఏం కావాలి? లీడర్ అంటే స్టేజ్, మైకు ఉండాలి కదా. ఈయనకి ఏమి ఇచ్చాడు తెలుసా? 40 సంవత్సరాలు అరణ్యం. 40 సంవత్సరాలు అరణ్యం. ఎన్ని ఇబ్బందులు ఇజ్రాయేలుతో ఈయనకి. మామూలు కష్టాలా ఇజ్రాయేల్ పెట్టింది ఆయన్ని. నానా తిప్పలు పెట్టారు. ఈయనకి ఆఖరికి ఈయన దేవుడు చెప్పిన మాట కూడా వినకుండా ఈయన కోపంతో బండతో మాట్లాడమంటే కొట్టే స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు ఈయన్ని. బట్ గాడ్ హ్యాస్ చోజన్ మోసెస్ టు లీడ్ దెమ్, బట్ నాట్ ఇన్ ఎ కంఫర్టబుల్ వే, ఇన్ ద విల్డర్నెస్. ప్రయాణం. సో ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకుంటే బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. యేసుప్రభుని వెంబడిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? దేవుని రాజ్యానికి వెళ్తాం. సాతాన్ని, లోకాన్ని వెంబడిస్తే నరకానికి వెళ్తాం. సో మనందరం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎవరిని వెంబడించాలి? ఎలా వెంబడించాలి? ఆయన ఎలా వెంబడించమన్నాడు? మీ యొక్క సిలువను ఎత్తుకొని, అనుదినము మీ సిలువను ఎత్తుకొని నన్ను. సిలువ అంటే ఏంటి? అనేక శ్రమలు అనుభవించటం. ఎవరి కోసం? మనం బాగా డబ్బు సంపాదించడం కోసమా? పొద్దున్నేసి రాత్రి దాకా? అది కాదు. ఆత్మల రక్షణ కొరకు, సువార్తను ప్రకటించడం కొరకు, క్రీస్తు బోధలో అందరినీ స్థిరపరచడం కొరకు, ఆయనకు సాక్షులుగా జీవించడం కొరకు ఎప్పుడైతే మనము శ్రమలు అనుభవిస్తూ. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ వే టు ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్, విచ్ ఈస్ టు గో త్రూ మచ్ ట్రిబులేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ గాస్పెల్. ప్రభు కొరకు, ఆయన యొక్క సువార్త కొరకు అనేక శ్రమలను అనుభవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము తప్ప ఇక వేరే మార్గము లేదు. సో ఇప్పుడు మనం విన్నటువంటి కొంతమంది పేర్లు, దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, ఎస్తేర్ కావచ్చు, మోసెస్ కావచ్చు, స్టీఫెన్ కావచ్చు, శిష్యులు కావచ్చు, పౌలు గారు కావచ్చు, రీసెంట్గా ప్రభు కొరకు మరి ప్రాణము
పెట్టి హతసాక్షిగా చనిపోయిన చార్లీ క్లర్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని యొక్క ప్రావిడెన్స్ మీద ఆధారపడ్డారు. వారి జీవితాల్ని విజయవంతంగా ముగించారు ఇక్కడ. హల్లెలూయా. సో చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని విరగ్గొట్టేస్తున్నాడు, లేదంటే దేవుడు మనల్ని మరి భయంకర పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు, మన జీవితాలు పాడైపోతున్నాయేమో అనుకుంటాం, కానీ హీఈస్ నాట్ బ్రేకింగ్ అస్ డౌన్, హీఈస్ బిల్డింగ్ అప్. హల్లెలూయా. ఆయన మనల్ని కడుతున్నాడు. సో బికాస్ క్యారీయింగ్ ద క్రాస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడమే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏకైక మార్గం. ఆ సిలువ అంటే ఆయన సువార్త నిమిత్తం అనేకమైనటువంటి శ్రమలను అనుభవించటం. సో టేక్ బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం మాదిరిగా తీసుకుందాం. అంతేకాదు మన కళ్ళ ముందే చార్లీ క్లర్క్ కూడా మనకు గొప్ప సాక్షిగా కనిపించాడు. 17 సంవత్సరాలు యవ్వనస్తుడిగా ఉన్నప్పటి నుంచి 31 దగ్గర 14 సంవత్సరాలు 31 ఇయర్స్కి చంపబడ్డాడు. దేవుని పని చేస్తూనే, దేవుని గురించి చెప్తూనే చంపబడ్డాడు. స్టీఫెన్ ఎలాగైతే దేవుని గురించి, ప్రభు గురించి చెప్తూనే చంపబడ్డాడు, అలాంటి మాదిరిని మనం ఈ రోజున చార్లీ క్లర్క్ జీవితంలో చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చార్లీ క్లర్క్ అని చెప్పి యూట్యూబ్లో అతనికి ఛానల్ ఉంటుంది. ఆ మెసేజెస్ అతను అందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం ఏ విధంగా ఇచ్చేవాడు చూడండి. దేవుడు ఎంత జ్ఞానంతో అతను నింపాడో. ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా సెక్యులర్ అండ్ బిబ్లికల్ ఆన్సర్ని అద్భుతంగా ఇచ్చి ప్రతి ఒక్కరు నోరు మూపించేవాడు. హల్లెలూయా. నీకు కూడా ఆశ ఉంటే దేవుడు నన్ను కూడా ఆ విధంగా వాడుకుంటాడు. దెర్ ఈస్ ఛాలెంజ్ బిఫోర్ అస్. ఆర్ యు రెడీ టు టేక్ అప్ యువర్ ఓన్ క్రాస్ అండ్ ఫాలో జీసస్ ఆర్ నాట్? చాయిస్ ఈజ్ యువర్స్. ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఆదివారం చర్చికి వెళ్ళి పొద్దున ప్రార్థన చేసుకొని ఏదో కానుకేది వేసేసి ప్రైజ్లో చెప్పుకొని మళ్ళీ యథావిధిగా లోకరీతి జీవితం జీవిస్తాను అనుకుంటే నువ్వు నిలువెచ్చని క్రైస్తవుడే అవుతావు. దానివల్ల ఉపయోగం లేదు. డిసైడ్, ఇట అట, అంతే. ప్రభు కోసం జీవిస్తావా, నీ కోసం నువ్వు జీవిస్తావా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? జీవించే వారికి మీదట తమ కోసము కాదు కానీ తమ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు కొరకే జీవించవలనని ఎరుగుదము అని శిష్యులు అంటున్నారు. సో లెట్స్ ఆల్ ప్రే. అందరు లేచి నిలబడి, దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించడానికి ఒకే ఒక మార్గం, సిలువెత్తుకుని వెంబడించాలి. అనుదినము సిలువెత్తుకుని వెంబడించాలి. అనుదినము ఆయన కొరకు మనం జీవించాలి. అలా జీవించడానికి కావాల్సిన కృపను కోరుకుందాం. మన ఎదురుగా ఈ రోజున ఏ సమస్య ఉన్నా అది సమస్య కాదు, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం మన యొక్క గమ్యాన్ని, పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయన. మమ్మలను ఎంతగా ఆశీర్వదించావు ప్రభువా. సర్వసత్యములో మమ్మల్ని స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు. అవును తండ్రి, ఎన్నో తప్పుడు బోధనటువంటి ఈ యొక్క సమయంలో క్రీస్తు బోధనటువంటి హిత బోధలో మమ్మల్ని స్థిరపరుస్తూ, వాక్యము ద్వారా మమ్మల్ని నీ యొక్క స్వరూపులోనికి మారుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. అవును తండ్రి, నీ సిలువ వెత్తుకొని అనుదినము నిన్ను వెంబడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ కృపను మాకు అనుగ్రహించమని, ఆ శ్రమలన్నింటినీ కూడా గొప్ప అవకాశాలుగా తీసుకొని, మీరున్నారంటే ధైర్యాన్ని దావీదు కనపరిచినట్లుగా, అయా మీరున్నారంటే ధైర్యమును అపోస్తులు కనపరిచినట్టుగా, మీరున్నారంటే ధైర్యమును చార్లీ క్లర్క్ కనపరిచినట్టుగా మేము కూడా కనపరిచి, మీ చిత్తమైతే ప్రభువా నన్ను మమ్మలను హతసాక్షుల లిస్టులో కూడా పెట్టుకో ప్రభువా. అంతకంటే గొప్ప ఆశీర్వాదం లేదు నాయన. మీ చిత్తాన్ని మా జీవితాలు నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us and we are all blessed. I am so blessed. Thank you Lord. Thank you Jesus.